దేవుడు తోడుగా ఉండాలి. ఎవరి వలన కాదు దీవెన, దేవుని వలన, దేవుని నామమున దేవుడు నిన్ను దీవించునుగాక అంటే కూడా దీవెన వస్తుంది. మనము ధర్మశాస్త్రములో కూడా యాజకులు మోషే ఏ విధముగా దీవించుచున్నాడో, యాకోబు ఎలాగు తన కుమారులను దీవించాడో, మోషే ఎలాగు ఇశ్రాయేలు వారిని దీవించాడో, యెహోషువ ఎలాగు తన ప్రజలను దీవించాడో ఇవన్నీ చూస్తున్నాము. కానీ దేవుని పేరు లేకుండా నీవు పలుకుట ఆశీర్వాదము కాదు. కానీ మంచి మనసుతో దేవుని యందు భక్తితో నీవెవరిని దీవించుచున్నావో వారిపై నీకు ప్రేమ ఉండి ప్రేమతో యేసు ప్రభు నామములో నిన్ను దీవిస్తున్నాను అంటే దేవుడు దీవిస్తాడు. నీవేమనాలి? ఆమేననాలి. అవును అలాగే జరుగుతుందనాలి. అందుకే దేవుడు అంటున్న మాట మరలా మీతో నేను అంటున్నాను. దేవుడు చెప్పిన మాట ఏదనగా, ఇస్సాకుతో పలికిన పలుకు ఏదనగా, ఈ దేశమందు పరవాసి వయుండుము, నేను నీకు తోడయ్యుండి నిన్ను నేను ఆశీర్వదించెదను. ఆమేన్.